నాని పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి పవన్తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో చర్చిస్తున్నారు. బాలశౌరి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. సునీల్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసినటువంటి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఉన్నారో, ఆయన కొద్దిసేపటి క్రితమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన నివాసంలో హైదరాబాద్లో కలవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఇరువురు మధ్యన కూడా చర్చలు ఆల్రెడీ ఇప్పటికే మొదలైన తెలుస్తుంది. మొత్తం మీద జనసేన పార్టీలో ఆయన ఏ రోజున జాయిన్ అవ్వాలి, ఆయనకి ఆల్రెడీ బాలశౌరికి కొద్దిగా సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి, ముహూర్త బలం కూడా చూసుకుని జాయిన్ అవుతారంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. దాని మూలంగా అంటే ఆయన ఎటువంటి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారో ఆ రోజుకి పవన్ కళ్యాణ్ అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ద్వారా బహిరంగ సభను అంటే కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ఒకటి పెట్టి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పించుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కలిసినటువంటి బాలశౌరి ఉన్నారో, ఆయన సుదీర్ఘ చర్చల్లో భాగంగా కావాల్సినటువంటి అంటే ఆయన ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాలి, ఆయన అంటే అసెంబ్లీ నుంచా పార్లమెంట్ నుంచా ఆయన తరపున ఏమైనా కోరికలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయన పవన్ కళ్యాణ్ ముందు వెలపచ్చున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే బాలశౌరి గతంలో ఎప్పుడు కూడా గుంటూరు నుంచి పోటీ చేసినప్పుడు ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అవనిగడ్డ నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కలుపుకొని తెలంగాణ పార్లమెంటు వచ్చినప్పుడు మాత్రం ఆయన పోటీ చేసిన ప్రతిసారి కూడా గెలిచినటువంటి పరిస్థితి. అంటే అవనిగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో అంటే కృష్ణా జిల్లాలో ఆయన బలం అత్యధికంగా ఉండడంతో మచిలీపట్నం వేదికగా ఆయన ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే అతని సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. ఆ సన్నిహితులు చెప్పిన విధానంలో మనం చూసినట్లయితే మచిలీపట్నానికి సంబంధించి కూడా చాలా ఇప్పటికే ఆయన వైసీపీకి సంబంధించి ఎంపీగా కూడా గెలిచినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కనుక ఆయన కనుక కంపల్సరీగా కనుక ఇక్కడ పోటీ చేస్తే కనుక గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుందని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పటికే బాలశౌరి అనే వ్యక్తికి ఇక్కడ క్యాడర్ అనేది అటు ఎమ్మెల్యేస్ కింద ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ ఉంటే కనుక ఎంపీకి సపరేట్గా కూడా కొంత క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా తనకంటూ సపరేట్ క్యాడర్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి బాలశౌరి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బాలశౌరి కాపుల ఓట్లు గంపగొత్తగా జనసేనకు మళ్లించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాపులంతా కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ బాలశౌరి రాకతో కూడా ఇంకా మిగిలిన ఉన్నటువంటి కొంతమంది అటా ఇటా అనే ప్రయాణంలో ఉన్నటువంటి వారు కూడా జనసేన వైపు మొగ్గు చూపడం, టీడీపీలో ఉన్నటువంటి కాపులు ఎట్లాగూ జనసేనకు ఓటేస్తారు కాబట్టి కంపల్సరీగా గెలుపు అనేది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలశౌరి అనే వ్యక్తి మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని కూడా ఇప్పటికే పలువురు మచిలీపట్నానికి అవనిగడ్డ ఇతర మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా కొంతమంది వెళ్ళి ఇప్పటికే గుంటూరులో ఆయన కలిసి మీరు కంపల్సరీగా మళ్ళీ పార్లమెంటు స్థానం మచిలీపట్నం నుంచే పోటీ చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అంటే గుంటూరు వెళ్ళమన్నా సరే, ఇటు మచిలీపట్నం వెళ్ళమన్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి అయితే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏదైతే మీరందరూ కోరుకునే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయనతో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఆశిస్తున్నట్లుగా కూడా కృష్ణా జిల్లాలో ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన కోరుకుంటున్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా అవనిగడ్డ మరియు పెడనకు కూడా ఆయన కోరనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ 2 నియోజకవర్గాలు కూడా తనకి ఇచ్చినట్లయితే తన సన్నిహితులను కానీ తన కుటుంబీకులను కానీ నిలబెట్టుకుని గెలిపించుకుంటారని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కృష్ణా జిల్లా రాజకీయం మాత్రం పెను మార్పులతో సంచలనాల్ని రేకెత్తుతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ భేటీలో
ముహూర్తంతో పాటు ఎక్కడెక్కడ ఆయన పోటీ చేయాలి, ఆయన సన్నిహితులకు కూడా ఏమైనా సీట్ ఇస్తారా, కుటుంబ సభ్యులు సీట్ ఇస్తారా, లేక ఆయన ఒకడే పార్లమెంట్కి పోటీ చేస్తారనేది కూడా మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా ప్రజల్లో కానివ్వండి, అటు బాలశౌరి అభిమానులు కానీ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో పోటీ చేసినట్లయితే అక్కడ కూడా మనం చూసినట్లయితే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంట్లో ఆయన పోటీ చేస్తారు. అక్కడ కూడా గెలుపుకి అంటే టీడీపీ జనసేన కలిసి పొత్తులో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా గెలుపు అనేది కూడా సాధ్యపడుతున్నటువంటి అవకాశం. ముఖ్యంగా మనం చూసినట్లయితే సౌమ్యుడిగా పేరున్నటువంటి బాలశౌరి ఎక్కడ కూడా వివాదాలకు వెళ్ళడు, వివాదరహితుడిగా ఉంటాడు. అదేవిధంగా నిధులు ఏదైతే కేంద్రం నుంచి నిధులు కూడా తేగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి. గతం ఎప్పటి నుంచో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా చాలా సన్నిహితంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా అడిగినా కనుక ఎక్కడ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఎవరు ఉండరు, కంపల్సరీగా ఆయనకి అడిగిన దాన్ని ఎమ్మడే నెరవేరుస్తారంటూ కూడా ఆయనకి పాజిటివ్ టాక్ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ముఖ్యంగా మనం కృష్ణా జిల్లాలో చూసినట్లయితే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి గుడివాడ ప్రజలకు బాలశౌరి చేసినటువంటి మేలు ఏదైతే రైల్వే ట్రాక్ కానీ ఇవన్నీ కూడా బాలశౌరికి సంబంధించి గుడివాడ నియోజకవర్గం, మచిలీపట్నంకి సంబంధించి అటు పోర్టుకి సంబంధించి కానీ ఇతరత్ర వనరులకు సంబంధించి కానీ మచిలీపట్నంకి సంబంధించి ఆయన చేసినటువంటి పనులు, అదేవిధంగా పెడనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఆయన స్వయాన కొంత సొంత డబ్బుతోటి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో చూసినట్లయితే ఏదైతే పేదలు రెక్కడితే కానీ డొక్కడినటువంటి ప్రజలకి ఆక్వా రైతాంగం అంతా దెబ్బతిన్న పరిస్థితుల్లో, ఆక్వా పంట ఏనటువంటి పరిస్థితుల్లో చేదోడు వాదోడుగా ఉంటానంటూ తన యొక్క సొంత క్లొక్లెన్స్ని మరి బుల్డేజర్స్ని పంపించి ఆ చెరువులన్నింటినీ పూడ్చి పంట పొలాలుగా మార్చి అక్కడ ఉన్నటువంటి రైతులకి అండగా నిలిచినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా తీర ప్రాంత ప్రజలకి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అగ్నికుల క్షత్రియులు అంటే మనం చూసినట్లయితే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఆయన వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఆయన కనుక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోటీ చేస్తే ఎక్కువ పాజిటివ్ వేవ్స్ కనపడడంతో ఆయనకి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం టికెట్ ఇస్తారని మాత్రం అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూడాలి కృష్ణా జిల్లాలో రాజకీయం మాత్రం రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. జనసేన ఖాతాలో ఒక ఎంపీ సీటు మాత్రం గెలిచే ఎంపీ సీటు పడుతుందని మాత్రం ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.